ఆల్వాల్లో ఒక యువతికి నిత్య పెళ్లి కొడుకు ఒకడు బెదిరింపులకు పాల్పడ్డాడు. జిమ్లో ఆ యువతికి పరిచయం అయ్యాడు ఆ నిత్య పెళ్లి కొడుకు. అతని పేరు రవి. యువతి కారులో అతడు ట్రాకింగ్ డివైస్ కూడా పెట్టాడు. ఆడియో మార్ఫింగ్ చేసి ఆ యువతిని బెదిరించడం మొదలెట్టాడు. 10 లక్షలు ఇవ్వాలని నిందితుడు రవి డిమాండ్ చేశాడు. స్థానిక నేతపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని కూడా ఒత్తిడి చేశాడట. నిందితుడు రవికి అతని సోదరుడు రూపేష్ అనే ఇంకొక అతను కూడా సహకరించాడు. సో ఈ విషయమై ఆల్వాల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి ప్రణీత మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ఏమిటి కేసు? ఎవరత నిందితుడు? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే కొద్ది రోజుల క్రితమే ఈ రఫీ అలియాస్ రవి అనేటువంటి వ్యక్తి పైన నిత్యపల్లి కొడుకుగా వార్తలు వచ్చాయి. అతని మీద సైబరాబాద్లో ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా కేసు నమోదైంది. తాజాగా ఇతడి సోదరుడు రూపేష్ అనేటువంటి వ్యక్తితో కలిసి అల్వాల్లో మరొక యువతిని వేధించేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె మూమెంట్స్ అన్నింటినీ కూడా తెలుసుకునేందుకు ఆమెకి తెలియకుండానే ఆమె కారులో ఒక ట్రాకింగ్ డివైస్ ని అమర్చారు. సో దీంతో ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె మూమెంట్స్ అన్ని తెలుసుకొని ఆమెతో పరిచయం పెంచుకునేందుకు ఆమెతో కాల్స్ మాట్లాడారు. ఆ తర్వాత ఆమె మాట్లాడినటువంటి కాల్స్ అన్నింటినీ కూడా మార్పింగ్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్లో వాటిని అప్లోడ్ చేసి బెదిరించారు. 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటే మీ అంతు చూస్తామంటూ కూడా ఆమెను బెదిరించారు. ఆ తర్వాత మరొక స్థానిక నేతపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలంటూ కూడా ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె అల్వాల్ పోలీసులను ఆశ్రయించడంతో రూపేష్తో పాటు రవి ఇద్దరిపైన కూడా అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో ఈ యువతి కారులో డివైస్ అమర్చేందుకు ఆ యువతి కారుకు సంబంధించినటువంటి డ్రైవర్ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి ఆయనను పైన కూడా పోలీసులు ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేశారు. అల్వాల్ పోలీసులు కేసుకు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రణీత.